మొదట్లో గంభీరమైన ప్రకటనలు చేస్తారు. అవతలి వారు రివర్స్ అవగానే గేరు మారుస్తారు. ఆయనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. హుందాయ్ ప్లాంట్ పై రైడ్ చేయడంతో సౌత్ కొరియా అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ట్రంప్ దిగొచ్చారు. విదేశీ ఉద్యోగులను నియమించుకోవచ్చని ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే వలసల విషయంలో ఆయన కాస్త మెత్తబడ్డట్లేనా లేకపోతే నటిస్తున్నారా? వలసదారులు అనగానే వారు అక్రమంగా వచ్చారా సక్రమంగా వచ్చారా అనేది చూడరు. వారిపై సలసల రగిలిపోతారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వలసదారులంతా క్రిమినల్స్ అనే అభిప్రాయం ఉంది. అందుకే ఇమ్మిగ్రెంట్స్ అనగానే ట్రంప్ ఇంతెత్తున లేస్తారు. Under President Trump, those days are over. We need U.S. technology companies to be all in for America. We want you to put America first. You have to do that. That's all we ask. Capital investments can be and should be made by the private sector. And they want to do that. They just want to be able to do it. But for that reason, America must once again be a country where innovators are rewarded with a green light, not strangled with red tape so they can't move, so they can't breathe, and that's not going to happen. You're going to see things that you've never seen in this country before. But it's time to reclaim our heritage as a nation of builders, and that's why upon taking office, I signed a historic executive order directing that and this is so important, for every new regulation, 10 old regulations must be immediately eliminated. అయితే ఇప్పుడు మాట మార్చారు ట్రంప్. అమెరికా పరిశ్రమల్లో విదేశీ ఉద్యోగుల అవసరం ఉందన్నారు. యుఎస్ లో పెట్టుబడుల గురించి తాము ఆలోచిస్తామంటూ దక్షిణ కొరియా నుంచి హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో అధ్యక్షుడి దెబ్బకు దిగొచ్చారు. ఇటీవల జార్జియాలో 475 మంది అక్రమ వలసదారులను నిర్బంధించినట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రకటించింది. జార్జియాలో దక్షిణ కొరియాకు చెందిన హుందాయ్ కంపెనీ ప్లాంట్ పై రైడ్ చేశారు. దక్షిణ కొరియా వాసులు అక్రమంగా పనిచేస్తున్నారన్న సమాచారం ఆధారంగా ప్లాంట్ మొత్తాన్ని చెక్ చేశారు. ఇక్కడ అదుపులోకి తీసుకున్న వారిలో ఆ దేశవాసులే ఎక్కువగా ఉన్నారు. చాలా మందికి బేడీలు వేసి తీసుకెళ్లారు. ఈ దెబ్బతో పనిచేసుకునే వారికి బేడీలా అంటూ దక్షిణ కొరియాలో ఆందోళన చెలరేగింది. టీవీల్లో ఈ దృశ్యాలను చూసిన కొరియన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అమెరికా దక్షిణ కొరియా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీసింది. పరిస్థితి ఇలాగే ఉంటే తమ వ్యాపార సంస్థలు యుఎస్ లో పెట్టుబడులు పెట్టబోమన్నారు. దీంతో ట్రంప్ వెనక్కి తగ్గారు. విదేశీ కంపెనీలు అమెరికాలో ఎవరైతే పెట్టుబడి పెట్టారో ఆ పెట్టుబడి పెట్టిన వాళ్ళు వాళ్ళ దేశానికి సంబంధించిన ఉద్యోగస్తులను నియమించుకోవచ్చు. అంటే అమెరికన్లనే కాకుండా వేరే దేశాలకు సంబంధించిన ఉద్యోగస్తులను కూడా నియమించుకోవటానికి మాకు ఏ విధమైన అభ్యంతరం కూడా ఉండబోదని ఆయన చెప్పి అతని యొక్క యూ టర్న్ యొక్క ట్రెండ్ లో మరొకటి జేరెట్గా చేసుకున్నారు. ఈ యొక్క యూటర్న్ యొక్క ప్రభావం అయితే మాత్రం ఏంటంటే ఏదైతే అమెరికాలో పెట్టుబడి పెట్టినటువంటి విదేశీ కంపెనీలు ఉంటాయో ఆ కంపెనీలు అక్కడి నుంచి తరలి వెళ్లకుండా అక్కడే కొనసాగటానికి కనీసం ఇది దోహదపడుతుంది. అలాగే కొత్త పెట్టుబడులు పెట్టే వాళ్ళకు కూడా ఆయన తీసుకున్నటువంటి యొక్క యూటర్న్ గనక వాళ్ళు నమ్మితే ఇది కూడా కొంత వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పొచ్చు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు ట్రంప్. సంక్లిష్టమైన ఉత్పత్తులను తయారు చేస్తున్న విదేశీ కంపెనీలు అమెరికాలో భారీ పెట్టుబడులు పెట్టిన సమయంలో నైపుణ్యం కలిగిన కార్మికులు అవసరమని పేర్కొన్నారు. కొంతకాలం నిపుణులైన కార్మికులు తమ దేశానికి తీసుకురావడాన్ని ఆహ్వానించారు. వారి నుంచి అమెరికన్ కార్మికులు శిక్షణ పొందాలని, లేకపోతే ఆ భారీ పెట్టుబడుల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోదన్నారు. తాము విదేశీ సంస్థల ఉద్యోగులను స్వాగతిస్తున్నామని, వారి నుంచి నేర్చుకుని వారికంటే మెరుగ్గా రాణిస్తామని చెప్పుకొచ్చారు డొనాల్డ్ ట్రంప్. I like both sides of the argument, but I also like very competent people coming into our country, even if that involves them training and helping other people that may not have the qualifications they do. But I don't want to stop. And I'm not just talking about engineers. I'm talking about people at all levels. We want competent people coming into our country. And HB1, I know the program very well. I use the program. Maitre d's, wine, experts, even waiters, high quality waiters. You got to get the best people. Now then you go into people like Larry, and he needs engineers, and Masa needs, and this gentleman needs engineers like nobody's ever needed engineers, right? So we have to have the quality people coming in. Now, by doing that, we're expanding businesses, and that takes care of everybody. So I'm sort of on both sides of the argument, but what I really do feel is that we have to let really competent people, great people come into our country, and we do that through the H1 program. హుందాయ్ లాంటి పెద్ద కంపెనీలు ఎక్కడ వెనక్కి వెళ్లిపోతాయోనని ట్రంప్
కాస్త మెత్తపడ్డారు. నిజానికి దక్షిణ కొరియాకు చెందిన హుందై, శాంసంగ్, ఎల్జీ లాంటి కంపెనీలు లక్షలాది కోట్లు అమెరికాలో పెట్టుబడులు పెట్టారు. దక్షిణ కొరియాతో పెట్టుకుంటే ఆ పెట్టుబడులు ఎక్కడ వెనక్కి వెళ్లిపోతాయోనని ఆందోళన చెందారు. అలాంటి కంపెనీలు అమెరికాలో తయారీ యూనిట్లు పెట్టకపోతే లక్షలాది మంది అమెరికన్లు నిరుద్యోగులుగా మారతారు. అందుకే ట్రంప్ ఓ అడుగు వెనక్కి వేశారు తప్ప వలసదారులపై కఠిన వైఖరి వీడలేదంటున్నారు విశ్లేషకులు. ట్రంప్ ఏదైనా వ్యాపారమే, ప్రతి విషయాన్ని వాణిజ్య దృక్పథంతోనే చూస్తారు. అమెరికా వచ్చే వారికి ట్రంప్ ఇప్పటికీ చుక్కలు చూపిస్తున్నారు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. డల్లాస్ లో భారతీయుడు చంద్ర నాగమల్లయ్యను క్యూబా అక్రమ వలసదారుడు హత్య చేశాడని తెలియటంతో తీవ్రంగా స్పందించారు ట్రంప్. మేక్ అమెరికా సేఫ్ అగైన్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. జో బైడెన్ హయాంలో క్యూబా సహా లాటిన్ అమెరికా దేశాల నుంచి లక్షలాది అక్రమ వలసదారులకు అనుమతించడంతో అమెరికాలో నేరాలు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఇది చాలా వలసలపై ట్రంప్ అభిప్రాయం ఎలా ఉందో చెప్పడానికి. అమెరికన్లకు లేని స్కిల్స్ ఇతరులకు ఉంటే వారిని కొన్నాళ్లు మాత్రమే పనిచేసుకునేందుకు అనుమతించాలన్నది ట్రంప్ పాలసీ. మామూలు వర్కర్స్ ను అస్సలు అనుమతించడం లేదు. సందర్శకులకు సైతం వీసాలు ఇచ్చేందుకు ఇష్టపడటం లేదు. ప్రస్తుతం వ్యాపారులకు B1 వీసాలు, టూరిస్టులకు B2 వీసాలు ఇస్తున్నారు. ఇకపై స్వల్ప వ్యవధిలో అలాంటి వీసాలు పొందటం ముమ్మాటికి కుదరదు. అమెరికాలో ఇప్పటికే 55 లక్షల మంది భారతీయులు ఉన్నారు. అమెరికాలో వ్యాలిడ్ వీసా ఉన్న 5.5 కోట్ల మంది రీవెరిఫికేషన్ జరుగుతోంది. సోషల్ మీడియా ఖాతాలను సైతం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అమెరికాలోని ఏవైనా నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే వారిని స్వదేశానికి డిపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది. అందుకే ట్రంప్ మారినట్లు కనిపిస్తున్నారు తప్ప నిజంగా మారని మాత్రం చెప్పలేం.